మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, మనం లాస్ట్ టైము అడ్వాన్స్డ్ విజువలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ అందులోనే ఇంటెన్షన్ సెట్టింగ్ అనే మాట కూడా చెప్పారు. అసలు ఇంటెన్షన్ సెట్టింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలంటారు, దానివల్ల యూజెస్ ఏంటి? ఇంటెన్షన్ అంటే కోరిక, అంటే దాన్ని సెట్ చేసుకునే విధానం, దాని పట్ల గాఢత అన్నమాట. అంటే ఎంత దాని మీద పెడుతున్నాం దృష్టి. ఇంటెన్షన్ అంటే ఒక కోరిక ఉంది, ఒక జాబ్ కావాలి, ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాలి, ఒక కంపెనీకి CEO అవ్వాలి, ఒక సినిమా ఫీల్డ్లో హీరో రావాలి, డైరెక్టర్ అవ్వాలి, లేకపోతే ఈ యొక్క రైల్వేలో ఈ పలానా జాబ్ కావాలి, టీచర్ పోస్ట్ కావాలి, నేను ఒక ఫ్యాషన్ రంగంలో అడుగు పెట్టాలి, ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి, నేను ఒక గుంపులో గోవిందంలే కాకుండా నాకంటూ ఒక స్పెషల్ నేమ్ ఫేమ్ కావాలి. ఇదంతా సెట్టింగ్. అంటే సెట్టింగ్స్లో ఇన్ని రకాలు ఉంటాయి. ఇంటెన్షన్ బలంగా ఉండాలి. ఇంటెన్షన్ అంటే కోరిక. ఓకే. ఆ ఇంటెన్షన్ దాని మీద మనం ఎంత స్ట్రాంగ్గా ఫోకస్ పెడతాము, దాని మీద విపరీతమైనటువంటి బలమైన కోరిక, దాన్ని సెట్ చేసుకోవటం. అంటే ఏ రంగం మీకు ఏదంటే ఇష్టం దాన్ని సెట్ చేసుకోవాలి. దాని పట్ల ఇంటెన్షన్ పెట్టాలి, దృష్టి పెట్టాలి, గాఢంగా బలంగా దాని మీద 24 గంటలు ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి. ఏదో ఒక 5 నిమిషాలు పెడతారు కొంతమంది, నీరసం వచ్చి వదిలేస్తారు. కొంతమంది పట్టుకుంటే వదలరు. అంటే ఇద్దరికి తేడా చూడండి. ఇంటెన్షన్ ఎలా ఉంది, పట్టుకుంటే వదలరా బాబు జలగలాగా అంటుంటారు పల్లెటూరులో. సరదాగా చెప్తున్నాను. అవును సార్. అంటే అది అంత బలంగా పట్టుకోవాలి కోరిక పట్ల. ఊరికే ఎట్లా అని అన్నిట్లో వెళ్ళి పెట్టి వదిలేస్తుంటారు చాలా మంది చూడండి. చాలా మంది ప్రతిదీ ప్రయత్నిస్తుంటారు, కానీ అందులో అడిగి పెట్టి మళ్ళీ బయటకు వచ్చేస్తుంటారు. ఫోకస్ పెట్టట్లేదు. అసలు ఫస్ట్ మనం కూర్చొని ఆలోచించాలి, మనకి ఇష్టమైన రంగం ఏంటి. ఒక రియల్ ఎస్టేటు వెలాలు కట్టి కన్స్ట్రక్షన్ చేసి చైర్మన్గా ఉండి ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆ కన్స్ట్రక్షన్లో ఇతరుల కంటే భిన్నంగా చేయాలి. ఇతరుల కంటే భిన్నంగా కొత్తగా ఉండాలి. ఒక ప్రాజెక్ట్ చేపడితే ఎలా ఉండాలి, ఒక మినీ అమెరికా. అంటే ఆ పేరు ఎలా ఉంది, నార్మల్గా కన్స్ట్రక్షన్స్ అని చెప్పే నార్మల్గా ఉంది. అది ఎవరైనా పలికే పదం. కొత్తగా ఇంటెన్షన్ స్పెషల్గా క్రియేట్ చేయాలి. సెట్టింగ్ ఇంటెన్షన్ సెట్టింగ్ అంటే ఇతరుల కంటే భిన్నంగా ఒక కథ రెడీ చేస్తారు సినిమాకి. అందరూ తీసే సినిమాలు నార్మల్గా తీస్తున్నారు అనుకోండి, జనాలకి ఓకే ఓ సినిమా చూసాం అనిపిస్తుంది అంతే. ఇది భలే ఉంది, కొత్తగా ఉంది, అడ్వాన్స్డ్ క్రియేటివిటీ. అట్లా మన ఇంటెన్షను ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి. ఇలా జీవించాలి ఈ వ్యక్తిలాగా అని అనిపించాలి. అది ఫాలో అవ్వాలి. ఇది బాగుంది కదా, సూపర్గా ఉంది, భలే ఉంది అనేది ఏర్పడాలి. ఆ కోరిక మనం చేసే పనికి ఇతరులు చూసినప్పుడు ఆ ఇంటెన్షన్ డిఫరెంట్గా ఉండాలి. దాని పట్ల గాఢత ఉండాలి. శ్రద్ధ పెట్టాము అంటే దాని అంతు చూడాలి. అడుగు పెడితే వదలకూడదు, ఊరికే జారిపోకూడదు. అంటే చాలామంది బయట మాట్లాడుతూ ఉంటారు చూడండి, విలేజెస్లో చాలా చోట్ల ఒక మాట ఇస్తే ఆయన సూపర్ రా బాబు, మాట ఇస్తే తిరిగి ఉండదు అసలు. అది ఇంటెన్షన్. అంటే ఆ వ్యక్తికి ఉన్న క్రెడిబిలిటీ అది. అలా క్రెడిబిలిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఒక మాట మాట్లాడారా, దాని మీద స్టాండ్ బై ఉంటారు. ఇక మనం బ్లైండ్గా నమ్మొచ్చు అన్న ఆ మాట ఎలా ఉంటుంది, ఏ క్షణం ఎలా మారతాడో తెలియదు, ఇప్పుడు ఇలా ఉన్నాడు నెక్స్ట్ ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు, అపరిచితుడు అని అంటుంటారు. అది ఎలా ఉంటుంది, భయపడుతూ ఉంటారు. అవును సార్. అండ్ మేజర్గా చూసుకుంటే సార్, సంథింగ్ మనం ఏదైనా ప్రాపర్ వేలో వెళ్తున్నాం అనుకోండి, సంథింగ్ ఒక గోల్ పెట్టుకుని దాని వైపు వెళ్తున్నాం మీరు అన్నట్టు. కానీ మధ్యలో ఏదైనా సంథింగ్ ఇంకా బెటర్ ఆపర్చునిటీలా కనిపిస్తుంటుంది, ఇటు వెళ్తే బాగుంటుందేమో అని. అది కాకపోతే సర్లే దాన్ని హోల్డ్ చేసి సర్లే మనం వైపు వెళ్తున్నాం కదా, ముందుకు వెళ్ళాక మళ్ళీ ఇంకోటి కనిపిస్తుంటది, ఇటు వెళ్తే బాగుండేమో. లేకపోతే మధ్యలోని సంథింగ్ ఎవరో ఏదన్నా ఇది కష్టం రా, ఛానల్ టైప్ సంథింగ్ కొన్ని సంవత్సరాలు టైం పట్టచ్చు, నువ్వు వరకు చేయలేమంటే క్విట్ అవుతుంటారు. లేదా ఈ లోపు నేను ఏ విధంగా అంటే ఈ లోపు నేను ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ కోసం క్విట్ అవుదాం, సర్లే మన గోల్స్ ఏముంది, ఫ్యామిలీ ముఖ్యం కదా అని చెప్పేసి అలా క్విట్ అవుతుంటారు. అసలు ఇన్ని సమస్యల మధ్య, ఇన్ని అడ్డంకుల మధ్య మన ఇంటెన్షన్ ఎలా సెట్ చేసుకోవాలంటారు, దాన్ని ఎలా ఫాలో అవ్వాలంటారు? దీనికి మనసు స్థిరంగా లేదని అర్థం.
ఒకటి మధ్యలో చేంజ్ అయిపోతూ ఉంటారు. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఈ రోజున మాట్లాడిన మాట కాసేపటికే స్థిరత్వం ఉండదు. అవును. తూచు అని చెప్పి చేంజ్ అయిపోతుంటారు. సో ఇది చాలా ప్రమాదకరమైన మనస్తత్వం అన్నమాట. అసలు దీన్ని ఎవరు ఫాలో అవ్వకూడదు ఫస్ట్. అట్లాంటి వ్యక్తులు ఉన్నాడా కట్ చేసేసుకోవాలి ఫస్ట్. అంటే నెగిటివ్స్ బ్లాక్స్ ఎక్కువగా ఉన్నట్టు. మన స్నేహం చేస్తే విలువైన వాళ్ళతో స్నేహం చేయాలి. జ్ఞానులతో, అంతులేని సంపదలు కలిగిన వాళ్ళతో సావాసం చేయాలి. ఎందుకు చేయాలి? అదేంటి సార్ మరి పేదవాళ్ళని మనం పట్టించుకోవద్దా, మరి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళతో కలవద్దా అంటే, నువ్వు ధనవంతుడు అవ్వాలా, పేదవాడు అవ్వాలా ధనవంతుడు. కదా? మరి మీ ఆత్మ ఏం చూస్తుంటది? దాన్ని ఇవ్వాలి. ఉమ్, ఇక్కడ జాలి, దయ, కరుణ అనేది మనం దానం చేసే విధానంగా వర్తించింది. కానీ నీ లైఫ్ మారాలంటే ఆ శిఖరాన్ని చూస్తుండాలి. కిందకి వెళ్ళిపోయిన దాన్ని చూస్తే ఈ ఆత్మ అది తీసుకొస్తుంది వెళ్ళి. ఉమ్, అంటే మన ఇంటెన్షన్ సెట్ చేసుకునే విధానం కూడా ఆ శిఖరాగ్రాన్ని ఎప్పుడు కనిపిస్తూ మైండ్లో అది 24 గంటలు కనిపించాలి ఆ స్వప్నం. ఉమ్, అప్పుడు చేరుకుంటాం. అయితే మధ్యలో మారిపోయే గుణాలు ప్రమాదకరమైనవి. ఉమ్. ఏదైనా సరే ఒక మాట ఇస్తే స్టాండ్ బై ఉండాలి. ఉండట్లేదు అంటే నెగిటివ్ బ్లాక్స్ విపరీతంగా ఉన్నాయని అర్థం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్. చూసారు కదా గైస్, ప్రతి ఒక్కరు ఏదో సాధిద్దామని దిగుతారు, కానీ మధ్యలో ఏదో అడ్డంకులు వచ్చి కొలాప్స్ అవడం, అక్కడితో క్విట్ అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలా కాకుండా మన ఇంటెన్షన్ని స్ట్రాంగ్గా సెట్ చేసుకుని మన గోల్ వైపు అడుగులు వేయాలన్నా, మన గోల్ని రీచ్ అవ్వాలన్నా, అలా ఆ గోల్ ఏదన్నా అవనండి, ఒక కోటీశ్వరుడు అవ్వాలన్నా, యాక్టర్ అవ్వాలన్నా, బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, ఒక సక్సెస్ఫుల్గా ఎదగాలన్నా ప్రతి కోరికకి సమాధానం ఇస్తానంటున్నారు మన ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్ని కాంటాక్ట్ అవ్వాలి, మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి, మీ గోల్స్ని రీచ్ అవ్వాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి వెంటనే రిజిస్టర్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.